నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు పెళ్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అన్న వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక ఇప్పటికే ఆయన మాచర్లలో జరిగిన దాడుల విషయంలో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక తాజాగా ఈరోజు ఆయన అక్కడ ఈవీఎంను పగలగొట్టిన వీడియో రిలీజ్ కావడంతో ఆయనపై అరెస్టుకు సిద్ధమైంది పోలీస్ శాఖ. అయితే ఈరోజు సంగారెడ్డిలో ఆయన అరెస్ట్ చేసినట్టయితే వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆయన మరి అసలు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి ఆయన ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హాట్ టాపిక్గా మారారు సార్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా దాడులు కంటిన్యూ చేయడంపై ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అంటే ఎలక్షన్ జరిగి ఇన్ని రోజులు అవుతుంటే ఈ రోజు ఆయనకి సంబంధించిన వీడియో ఒకటి, అంటే ఈవీఎంని ఆయన పగలగొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీని తర్వాత ఆయన్ని అరెస్ట్ కూడా ఇందాక సంగారెడ్డిలో చేశారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో మరి ఆయనపై ఉన్న ఇప్పటికీ నమోదు చేసిన సెక్షన్ల కింద ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. అసలు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కంటెస్ట్ చేయడానికి కూడా అర్హుడు కాదు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో ఎలా ఉండబోతుందంట అరెస్ట్ తర్వాత రాజకీయం? ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో ఈవీఎం పగలగొట్టిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందమ్మా. అంటే ఒక పార్టీ అధికార ఎమ్మెల్యేగా ఉండి తను స్వయంగా వెళ్ళి ఆ ఈవీఎంని పగలగొట్టాడంటే అసలు అధికార పార్టీ ఎంత మదంతో ఉంది, తర్వాత ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడింది అనేది దానికి పరాకాష్ఠగా నిలిచింది. ఇంతకుముందు ఎన్ని సంఘటనలు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసినా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసినా ముందు పెద్దగా వాళ్ళు కూడా పట్టించుకోవాలి. కానీ ఎలక్షన్కి ముందు దౌర్జన్యకర సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన తీరు, ఆ తర్వాత జరిగిన ఇంకా తీవ్రంగా జరగడంతో కేంద్ర ఎన్నికల సంఘమే స్పందించి సిట్ వేసింది. సిట్లో వాళ్ళు పరిశోధన చేసిన ప్రాథమిక సాక్ష్యాధారాలే ఇవి చాలా తీవ్రమైన కుట్రతో చేసిన దాళ్ళు, తీవ్రమైన మనుషుల్ని హత్య చేయటానికి ఉద్దేశించి చేసిన దాళ్ళు అనేది చెప్పేసినాయి. తర్వాత ఈ దాడులు వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా చెప్పినాయి. తర్వాత ఈ దాడులు ఇప్పుడుతో ఆగుతాయి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. మళ్ళీ రేపు కౌంటింగ్ అప్పుడు కానీ కౌంటింగ్ తర్వాత కూడా జరగవచ్చు అనే ఉద్దేశం మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు కేంద్ర బలగాలని దించారు. తిరుపతిలో దించారు, తర్వాత ఇప్పుడు మాచర్లలో కూడా మార్చింగ్ చేయించారు. పోలీసు మార్చ్ ఫాస్ట్. ఇది ఏంటంటే ప్రజల్లో ఒక ధైర్యం కల్పించడానికి చేసే మార్చ్ ఫాస్ట్. ఇది గతంలో జరుగుతూ ఉండే, ఈ మధ్యకాలంలో లేదు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదే నియోజకవర్గంలో ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించాడు, ఇతర సార్లు తిరిగాడు, తర్వాత శుద్ధులు చెప్పాడు. తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత జూన్ తర్వాత మా ప్రత్యర్థుల సంగతి చూస్తామని బెదిరించాడు. అది కూడా బెదిరించాడు. అంటే యాజ్ ఇఫ్ వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు, ఆయన గెలుస్తున్నట్టు మళ్ళీ ప్రత్యర్థుల్ని వెంటాడతామని ఆయన 15 ఏళ్ళగా ఆ ప్రాంతంలో ఒక మాఫియా కొనసాగిస్తున్నాడు. అందువల్లే ఆయన అంత ధైర్యంగా వెళ్ళి పోలీసులు ఇక్కడ ఏం చేయరు, మాచర్లు కాబట్టి మన ప్రాంతం, నా సొంత పోలీసులు దాన్ని ఇప్పుడు దాకా బయటకు రాకుండా దాచిపెట్టడం అనేది కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఎట్లా అంటే అసలు అంత పెద్ద సంఘటన పోలీసులు అంటే ఎమ్మెల్యే ఎవరో కూడా పోలీసులకి తెలియదా, అక్కడ ఉండే రిటర్నింగ్ అధికారులకు తెలియదా, ఇతర సిబ్బందికి తెలియదా? అంతమంది సిబ్బంది పోలింగ్లో ఇన్వాల్వ్ అవుతారు కదా, లోకల్ పోలీసు. ఆయన్ని యాజ్ ఏ ఎమ్మెల్యేగా లోనికి అనుమతి ఇచ్చారు, తప్పులేదు. ఎమ్మెల్యేకి హక్కు ఉంది, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటింగ్ పర్యవేక్షించే హక్కు ఉంది. కానీ ఆయన వెనకాల కూడా వేరే వ్యక్తులు కూడా వెళ్ళారు, అక్కడ కనపడుతుంది. తర్వాత దాన్ని పగలు కొడుతున్నప్పుడు తెలుగుదేశం ఏజెంట్ అనుకుంటా పెద్ద ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళి అడ్డం పడితే ఆయన మీద కూడా పక్కనుండి వాళ్ళు దాడి చేశారు. ఆయనైతే ఆయన కొట్టకుండానే ఏళ్ళు చూపిస్తా వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఎన్నికల తర్వాత చూస్తాను ఈ సంగతాన్ని. ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్లో ఉండగా తప్పించుకుని వెళ్ళిపోవటం అంటే గన్మ్యాన్లు వీళ్ళంతా ఉంటారు. హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు పోలీసులు కూడా ఉంటారు, ఇంటి ఆవరణలోనే ఉంటారు, ప్రహరీ బయట కూడా ఉంటారు. ఆయన తప్పించుకెళ్ళిపోవడానికి సహకరించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఈ గతం నుంచి 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది, అదే కొనసాగించారు ఏం జరుగుతుందిలే అని. అంటే ఈ ఇష్యూ ఇంత తీవ్రతకి వస్తుందనేది వాళ్ళు ఊహించలా. ఎట్లాగూ మాఫీ చేసేసారు కదా, పోలీస్ స్టేషన్లో దాని పేరు రాయలేదు, ఏం జరగలేదు, ఎవరికి కూడా నోటీస్కి రాలా. సడన్గా నిన్న అది బయటకు రావడంతో వెంటనే టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వీడియో క్లిప్పింగ్తో సహా ఫిర్యాదు చేయగానే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశించారు.
ఆదేశం జారీ చేసింది. అసలు ఈ సంఘటన నిజమేనా, ఆ పగలగొట్టిన వ్యక్తి ఎమ్మెల్యేనేనా, అతని మీద కేసు బుక్ చేశారా, ఎఫ్ఐఆర్లో అతని పేరుందా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా, తర్వాత ఏ సెక్షన్లో పెట్టారు, తర్వాత అతన్ని అరెస్ట్ చేశారా, చేయకపోతే ఇప్పటికైనా కూడా ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టి అతన్ని అక్యూజ్డ్గా చేర్చి వెంటనే అరెస్ట్ చేయండి. 22వ తారీఖు అంటే ఇవాళ బుధవారం సాయంత్రం 5 లోపల మాకు నివేదిక పంపమని ఒక డెడ్ లైన్ పెట్టేశారు. అంత సీరియస్ ఇష్యూగా తీసుకుంది. అందుకే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెంటనే కదిలింది. పోలీసులు కూడా ఇప్పుడు కదిలారు. ఆయన ఇప్పుడు మన చేతిలో ఎట్లా ఉందంటే ఈ సంఘటన చెప్పాలంటే మన చేతిలో ఉన్న పావురాన్ని ఎగరేసి ఆ పావురు వెనకాల పరిగెత్తినట్టు అయింది. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న మనిషిని హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తిని వదిలేశారు. వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చిన చాటుకు నువ్వు వెళ్ళంటే ఎవరు స్పందించరు అనుకున్నారు. గతంలో కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది. 15 ఏళ్ళ నుంచి ఆయన ఆడింది ఆట, పాడింది పాట. కాబట్టి అసలు ఆ పోలీసులకి అసలు ఈయన్ని అరెస్ట్ చేయాలంటేనే భయం, ఈయన్ని ఎఫ్ఐఆర్లో పెట్టడం అంటే భయం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులని రాశారు. ఆర్ఓ అయితే లేచి నమస్కారం కూడా పెట్టాడు ఈయన ఎంటర్ అవ్వగానే. వెళ్ళటం ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాడు, కింద పగలగొట్టాడు. ఇంకా పగలలేదేమని ఇంకోసారి పగలగొట్టాడు. ఇంతలోకి తెలుగుదేశం ఏజెంట్ పెద్ద ఆయన ఒక ఆయన పరిగెత్తుకొచ్చాడు. మిగిలిన అందరూ నిశ్చేష్లై చూస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు కదా ప్రతి పోలింగ్ బూత్లోనూ. మరి వాళ్ళన్నా చెప్పాలి కదా, వచ్చిన ఆయన పగలగొట్టిన ఆయన పలానా ఆయన అని. పోలీసులు అది ఎంక్వైరీ చేయలేదు, ఎవరు ఎంక్వైరీ చేయలేదు. తెలియనట్టుగా నటించారు, నిద్ర నటించినట్టుగా. నేను నిద్రపోతున్నట్టు ఏదో దొంగతనం జరిగింది మాకు తెలియదని అంటారు చూసారా, ఆ స్థాయిలో జరిగింది. ఎప్పుడైతే పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారో వీళ్ళని వెంటాడతా ఇక్కడికి వచ్చి కంది అని మన సంగారెడ్డి యువతలు ఉంది కదమ్మా బిహెచ్ఎల్ అవతల, అక్కడ పోలీసు వాళ్ళ గన్మ్యాన్లని, తర్వాత సెల్ ఫోన్లని, డ్రైవర్ని, కారుల్ని వదిలిపెట్టేసి పారిపోయారు. వెళ్ళిపోయి ఏదో ఒక ప్లేట్లు చేస్తారు చూడండి ఫ్యాక్టరీలో, పింగాణి ఫ్యాక్టరీ లాంటిది, ఆ ఫ్యాక్టరీలో తలదాచుకున్నారు. ఇది చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే ఒక నియంత ఒక ఆయన ఒక మురుగు డ్రైనేజ్ పైపులో దూరతాడు. ఆ దూరితే అన్ని మధ్య ఒక 5-6 ఏళ్ళ క్రితం ఆ కంట్రీ పేరు కూడా ముస్లిం కంట్రీ, అతన్ని బయటికి లాగి ఒక కోడి పిల్లని ఇసిరేసినట్టు ఇసిరి చంపేస్తారు. చంపి కార్ల మీద జీపుల మీద ఇసురుకుంటూ ఆడుకున్నారు కాసేపు. అట్లాంటి సంఘటన గుర్తొస్తుంది. వీళ్ళు ఇంత శుద్ధులు చెప్పి మేము ఎక్కడికి పారిపోలేదు, మేము పారిపోవాల్సిన అవసరం ఉంది, మేమేం తప్పు చేశాము, ప్రభుత్వం మాది అని అన్నీ అంటే వాళ్ళకి సంబంధించిన టీవీల్లో కూడా మాట్లాడారు ఎక్కడి నుంచి అని చెప్పకుండా. మరి అట్లాంటి వ్యక్తి మాచర్ల నుంచి హౌస్ అరెస్ట్లో తప్పుకుని సంగారెడ్డి రాక వచ్చి పోతిరెడ్డిపల్లిలో ఏదో క్రాస్ రోడ్ ఇంకా కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత దొరికేశారు. ఇక్కడ ఇంకో ప్రమాదం ఏముందంటే వీళ్ళు ఆంధ్ర పోలీసులు తెలంగాణలో వీళ్ళని పట్టుకోవాలంటే తెలంగాణ పోలీసుల సహకారం అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న టోపోగ్రఫీ వాళ్ళకి తెలియదు కదా. ఈ వీళ్ళని కనుక ఇన్వాల్వ్ చేస్తే ఏమవుద్దంటే సపోజ్ వాళ్ళు పారిపోతున్నారు అనుకోండి, తెలంగాణ పోలీసులు తీరు వేరేగా ఉంటుంది, మాచర్ల పోలీసుల్లాగా ఉండదు కదా. ఇప్పుడు పులివెందుల పోలీసు సిఐ శంకరయ్య లాగా చూడరు కదా. తెలంగాణ పోలీసులు ఏం చేస్తారంటే అట్ట పారిపోతున్న సందర్భంలో ఒకసారి పోలీసులు ఫైర్ కూడా చేసేస్తారు. తెలంగాణ పోలీసుల పనితీరు, ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ యాక్టివిటీస్, తర్వాత ఇక్కడ చాలా పెద్ద హార్డ్ కోర్ క్రిమినల్స్తో డీల్ చేస్తారు కాబట్టి వీళ్ళ పనితీరు డిఫరెంట్గా ఉంటుంది మొదటి నుంచి కూడా. అంటే పై అధికారులు కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తారు. ఒక వరంగల్లో కూడా ఒక అమ్మాయిని మైనర్ని మాస్ గ్యాంగ్ రేప్ చేసినప్పుడు కూడా 3 షూట్ చేశారు మామ్నూరు దగ్గర, వరంగల్ ఎయిర్పోర్ట్ ఏరియాలో. అట్లాగే ఇక్కడ ఏంటంటే అది కూడా రిస్క్ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు కనుక ఇన్వాల్వ్ అయ్యి సపోజ్ వాళ్ళు తప్పించుకుని పారిపోయే పరిస్థితిగా ఉందనుకోండి, అది ఆ ఫైర్ చేసినప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇప్పటికే చేసింది తప్పు, ఇప్పుడు అక్కడ చేసిన ఆ పనికి ఏమీ జరగదనుకుంటే ఇక్కడ రాక పారిపోయి రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి పారిపోతున్నప్పుడు కనుక తెలంగాణ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఫైరింగ్ జరిగితే జరగరాంది, ప్రాణాలకి హాని. నేను అనుకున్నా ఫస్ట్ చెప్పా కూడా, ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో చెప్పినప్పుడు డెఫినెట్గా ఆయన సరెండర్ అయిపోతాడు. ఎందుకంటే తెలంగాణలో రిస్క్ తీసుకోరు, వాళ్ళకి తెలుసు ప్రజాప్రతినిధులకి. కాబట్టి అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అవర్లో మనకు న్యూస్ రానే వచ్చింది సరెండర్ అయిపోయాడని. అది మంచిది. ఇప్పుడు ఏదైనా తప్పుని ఒకసారి సరిదిద్దుకోవాలి. తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తే అది ఇంకా తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది. అది అరెస్ట్ చేశారు.
ఒకటి ఏంటంటే ఆయన మీద ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చట్టం, ఐపీసీ దాదాపు 10 సెక్షన్లు పెట్టారు. ఇందులో గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకసారి ఇప్పుడు ఈయన గెలిచినా కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది. ఈవెన్ కేంద్ర ఎన్నికల సంఘమే డిస్క్వాలిఫై సో చేయొచ్చు. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ అదే సార్, ఈవీఎం పగలగొట్టడం కావచ్చు, బయటకు వచ్చి మహిళ మీద దుర్భాషలు ఆడడం కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే దగ్గర ఇలా చేయడం ఒక ప్రజాప్రతినిధికి భావ్యం కాదు అన్న నేపథ్యంలో ఆయన డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి ఆటంకం కలిగించాడు కాబట్టి, అంటే ఉద్దేశపూర్వకంగా, కాబట్టి అలాంటి ఛాన్స్ కూడా ఉంది. గతంలో ఇందిరాగాంధీ గారినే డిస్క్వాలిఫై చేశారు, దుర్వినియోగం చేసింది విమానాలు, హెలికాప్టర్లన్నీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. అంటే డిస్క్వాలిఫై చేస్తే ఇక్కడ మళ్ళీ రీపోలింగ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా, లేదంటే ఈవీఎంలో? లేదమ్మా, ఇప్పుడు ఎవరైతే సెకండ్ హైయెస్ట్గా వస్తారో, సపోజ్ ఇప్పుడు బహుశా ఈయన గెలిచే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. బ్రహ్మారెడ్డి గారు గెలుస్తాడు. ఒకవేళ బ్రహ్మారెడ్డి గారు కనుక సెకండ్ పొజిషన్లో వచ్చినా ఆయన విన్ అయినట్టు డిక్లేర్ చేసేస్తారు. ఓకే సార్, నమస్కారం అమ్మా.